ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతున్న అంతటికి కూడాను డొనాల్డ్ ట్రంపే కారణం అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతటికి తెలుసు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చెప్తాడో అది వినాలి. 100% వినాలి. వినని పక్షంలోనే వాళ్ళ దేశం మీద అయితే ఆయన దాడి చేస్తాడు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ని చంపేయడానికైతే అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి అతని మీద కాల్పులు జరిపాడు. అది నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ ఒక డిన్నర్ మీటింగ్ అని చెప్పేసి ఒక ఏరియాకి వెళ్ళాడనమాట. అక్కడ చాలా చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. అందరూ కూడా డిన్నర్ చేస్తా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా వాళ్ళ సతీమణి అందరూ కూడా ఒక డిన్నర్ పాయింట్‌లో కూర్చొని చక్కగా భోజనం చేస్తా ఉన్నారన్నమాట. డిన్నర్ చేస్తా ఉన్నారు. అటువంటి టైంలోని ఒక వ్యక్తి సడెన్‌గా తుపాకీ పట్టుకొని కాల్పులు జరిపాడన్నమాట. జస్ట్ మిస్ లేదా డొనాల్డ్ ట్రంప్ అక్కడే అయిపోయేవాడు. ఒకేసారి డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అందరూ కూడాను చక్కగా వాళ్ళని సేఫ్టీ జోన్‌లోకి తీసుకెళ్ళిపోయారు. ఎమ్మటనే భద్రతా సిబ్బంది యాక్షన్ తీసుకున్నారు. ఆ నిందితుడిని వితిన్ సెకండ్‌లో అయితే పట్టుకున్నారన్నమాట. అంత ఫాస్ట్‌గా జరిగిపోయింది. ఒకవేళ భద్రతా సిబ్బంది అక్కడ యాక్షన్ తీసుకోకపోతే డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఈరోజు ఉండకపోవడేమో. అంత క్విక్ యాక్షన్ తీసుకొని ఆ భద్రతా సిబ్బంది డొనాల్డ్ ట్రంప్‌ని కాపాడారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. ఈ భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో వీరి చాకచక్యం ఏదైతే ఉందో దానివల్ల నేను బతికాను లేకపోతే చనిపోదును అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడన్నమాట. సో తీరా చూసుకుంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో పట్టుకున్నారో ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఇతను ఎవరంటే ఒక టీచర్, ఒక సైంటిస్ట్, ఒక మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ఎందుకంత అవసరం వచ్చింది డొనాల్డ్ ట్రంప్‌ని చంపాలని? ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే గనక ఏ ఉగ్రవాదో లేకపోతే తనకి ఏదైనా కష్టం వచ్చిందా ప్రభుత్వం నుంచి ఏదైనా వేధింపులు గురవుతున్నా గానీ అటువంటి వ్యక్తులైతే ఎటువంటి అటాకులు చేస్తా ఉంటారు. కానీ ఇతను ఒక టీచర్, ఒక సైంటిస్ట్, ఒక మేధాశక్తి కలిగిన వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి అని చెబుతున్నారు. ఇటువంటి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్‌ని చంపేంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా చర్చించుకోవాల్సిన ఒక అంశంగా మారిందన్నమాట ఇది. ఒక టీచరు, ఒక మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఒక సైంటిస్ట్ అనేటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్‌ని చంపడానికి సిద్ధమయ్యాడు. ఎందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఎందుకు అనేది కూడా ఇప్పటికి ఇంకా తెలియలేదు. ఎందుకంటే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కస్టడీలో ఉన్నాడు. సో అతను ఎంక్వైరీ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌ని ఎందుకు చంపుతాను అనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా అతను చెప్తాడన్నమాట. సో ఈ విధంగా అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు. లేదా ఈరోజు మనం ఆయనకు కూడా ఆర్తి పలికేవాళ్ళం. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్తారనుకున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.